హలో అండి, అందరికీ వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఆఫీస్ పనులు, పిల్లల సందడి ముగుస్తుంది. పిల్లలు ఇద్దరూ పక్క గదిలో గాఢ నిద్రలో ఉంటారు. బయట వర్షం కురుస్తుంది. ఆ చల్లటి గాలి కిటికీల గుండా గదిలోకి ఒక రకమైన మాధుర్యాన్ని మోసుకొస్తుంది. గదిలో వెలుగు చాలా తక్కువగా ఉంటుంది. కేవలం చందు వెలిగించిన అగరబత్తీల పరిమళం, మల్లెపూల వాసన వాతావరణంని వేడెక్కిస్తూ ఉంటుంది. చందు తన స్నానం ముగించుకుని పలుచటి చీరలో గదిలోకి వస్తుంది. సూర్య అప్పటికే బెడ్ మీద చందు కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. గదిలో వెలుగులు తగ్గుతాయి. చందు రాకను గమనించిన సూర్య తన దగ్గరకు రమ్మన్నట్టుగా కంటితో సైగ చేస్తాడు. సూర్యపై ఆమెకు అంతులేని నమ్మకంతో అతడి దగ్గరకు వెళ్ళి బెడ్పై కూర్చుంటుంది. సూర్య చందుని తన గుండెలకు హత్తుకుంటాడు. ఆమె తన తలను అతని ఛాతీపై వాల్చి ఆ గుండె చప్పుడును వింటుంది. ఈ ప్రపంచంలో ఎన్నో రాజ్యాలు ఉండవచ్చు, కానీ నా రాజ్యం మాత్రం నువ్వే. నీ కళ్ళల్లో ఈ ప్రశాంతతను చూడటం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అంటాడు. చందు నెమ్మదిగా తల పైకెత్తి సూర్య కళ్ళల్లోకి చూస్తుంది. ఆ చూపుల్లో కృతజ్ఞత, ప్రేమ రెండూ ఉంటాయి. సూర్య తన చేతులతో చందు ముఖాన్ని తాకుతూ ఆమె నుదిటిపై ఒక సుదీర్ఘమైన ముద్దు పెట్టుకుంటాడు. ఆ తరువాత ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా ముద్దు పెట్టుకుంటాడు. సూర్య చందు భుజంపై చేయి వేసి నెమ్మదిగా అతడి వైపు లాక్కుంటాడు. వారిద్దరి మధ్య మాటలు తగ్గి మౌనమే భాషగా మారుతుంది. ఆ రాత్రి వారు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటూ ఆత్మీయంగా ఒకటవుతారు. ఎన్నో కష్టాలు తరువాత దొరికిన ఆనందంలో చందు సూర్య బాహువుల్లో ఎంతో ధైర్యంగా నిద్రపోతుంది. సూర్య కూడా ఆమెను వదలకుండా తన కౌగిలిలో బంధించి కళ్ళు మూసుకుంటాడు. సూర్య చందుని తన కౌగిల్లోకి తీసుకున్నప్పుడు ఆమె గుండె వేగం అతనికి స్పష్టంగా అర్థమవుతుంది. ఆమె కళ్ళల్లో ఉన్న ఆ తడి, ఆ వెలుగు సూర్యని మరింత ఆకర్షిస్తాయి. సూర్య తన చేతులతో చందుని చుట్టేస్తాడు. చందు తన మృదువైన వేళ్లతో సూర్య మెడను చుట్టేసి అతని ఛాతీలో తన ముఖాన్ని దాచుకుంటుంది. ఆ క్షణం ఇద్దరి శ్వాసలు ఒకటవుతాయి. సూర్య తన స్పర్శతో ఆమెలోని ప్రతి అణువును ఆరాధిస్తుంటాడు. అది కేవలం శారీరక కలయిక కాదు, నువ్వు ఇకపై నా ప్రాణం అని ఆ స్పర్శ ద్వారా నీకు మాటిస్తున్నట్టుగా ఉంటుంది. చందు కూడా తనలో ఉన్న ఆఖరి సంకోచాన్ని వదిలేసి సూర్యకి తనని తాను పూర్తిగా అర్పించుకుంటుంది. ఆ నిశ్శబ్ద రాత్రిలో వారిద్దరి గుండె చప్పుడు ఒక మధురమైన సంగీతంలా వినిపిస్తుంటాయి. ఆ రెండో రోజు రాత్రి వారిద్దరికీ ఒక కొత్త జీవితాన్ని ఇస్తుంది. 5 ఏళ్ల నిరీక్షణ తరువాత కలిసిన ఆ జంట ఒకరిని ఒకరు పూర్తిగా ఆవాహన చేసుకుని ఆనందంగా ఒకరి బాహువుల్లో ఒకరు నిద్రలోకి జారుకుంటారు. ఆ గదిలో మల్లెపూల పరిమళం సూర్య చంద్రిక ప్రేమగాథకు సాక్షిగా నిలుస్తుంది. చక్రి తన ఇంటి నుండి బెంగళూరు వెళ్ళటానికి బ్యాగ్ను సర్దుకుంటూ ఉండగా అతని తల్లి అక్కడికి వస్తుంది. ఏంటిరా, అసలు నీకు మీ నాన్నకు బుద్ధి లేదా? అటువంటి దాని పెళ్ళికి వెళ్ళటమే కాకుండా పక్కనే ఉండి అంతా జరిపిస్తారా? నువ్వు మీ నాన్న కలిసి అంటుంది. సమాజంలో మనకంటూ ఒక గౌరవం ఉంది అంటుందామె. చక్రి తండ్రి తన భార్య మాటలకు మౌనంగా తలదించుకుని ఉంటే చక్రికి మాత్రం కోపం వస్తుంది. అమ్మా, చాలు, ఆపు. అటువంటి దాని పెళ్ళి అని ఎవరిని అంటున్నారు?
నీ కూతుర్ని 5 ఏళ్ల నుంచి ఆ నరకాసురుడి చేతిలో దెబ్బలు తింటూ ఒంటరిగా వదిలేసినప్పుడు పిల్లలిద్దరినీ కాపాడుకోవటానికి తను పడ్డ కష్టం నీకు కనిపించలేదా? ఒక తమ్ముడిగా నేను వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు అంటాడు. కష్టాలు ఎవరికీ లేవురా. భర్తను వదిలేసిన వాళ్ళు తిరిగి పెళ్లి చేసుకుంటున్నారా? ఆ రాజారావు తలుచుకుంటే మనందరం రోడ్డును పడతాం. మీ నాన్నకు అది అర్థం కావటం లేదు. నీకు అంతకంటే అర్థం కావటం లేదు అంటుందామె. తల్లి మాటలు విన్న చక్రి తన బ్యాగులు క్రింద పడేసి ఒక్కసారిగా ఆమె ముందు నిలబడతాడు. అతని కళ్ళల్లో కోపం కంటే బాధ ఎక్కువగా ఉంటుంది. అమ్మా, ఇప్పటిదాకా నువ్వు మాట్లాడింది ఒక తల్లివా, లేక ఈ కఠినమైన సమాజానికి ప్రతినిధివా? అసలు ఏం తప్పు చేసిందని అక్కని అలా నిందిస్తున్నారు? కేవలం భర్త నుండి విడిపోయినందుకా అంటాడు. సంప్రదాయం ఉందిరా. ఒకసారి పెళ్ళి అయ్యాక అది నరకమైన అక్కడే ఉండాలి. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు అంటుందామె. చక్రి ఆవేదనగా, చుట్టుప్రక్కల వాళ్ల కోసం ఒక ఆడపిల్ల తన జీవితాన్ని బలివ్వాలా? అమ్మా, భర్త చనిపోతేనో లేక రాక్షసుడు లాంటి భర్త నుండి విడాకులు తీసుకుంటేనో ఒక ఆడదానికి మరొక జీవితం ఉండకూడదా? ఆడపిల్లంటే కేవలం వస్తువా అమ్మా? ఒకసారి విరిగిపోతే పనికి రాకుండా పారేయటానికి ఆమెకు ప్రాణం ఉంటుంది. ఆమెకు ఆశలు ఉంటాయి. 5 ఏళ్ళు ఆ నరకంలో అక్క ఏడుస్తుంటే ఏ రోజు ఈ సమాజం వచ్చి ఆదుకోలేదు. కానీ ఈరోజు తను ఒక మంచి జీవితాన్ని వెతుక్కుంటే మాత్రం వేలెత్తి చూపిస్తుంది. చక్రి తన మాటలను కొనసాగిస్తూనే, నువ్వు అంటున్న ఈ సమాజం దృష్టిలో ఆడపిల్ల జీవితం పెళ్లితో మొదలు అవ్వాలి. ఒకవేళ ఆ పెళ్లి పెటాకులైతే అక్కడితోనే ఆమె జీవితం ముగిసిపోవాలి. ఆమె బ్రతుకున్న శవంగా మిగిలిపోవాలి. కానీ అది తప్పమ్మా. అక్క చేసిన తప్పేంటి? తనని, తన పిల్లల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఒక మనిషి దొరికినప్పుడు తన జీవితాన్ని మళ్ళీ చిగురింప చేసుకోవటం తప్ప? మగాడు ఏదైనా చెయ్యొచ్చు, కానీ ఆడది కూడా ఈ సమాజంలోనే ఉంటుంది కదా. అమ్మా, ఈ వివక్ష నీలాంటి తల్లుల మనసులో ఉన్నంతకాలం ఏ ఆడపిల్ల ధైర్యంగా బ్రతకలేదమ్మా. చందు నా అక్క మాత్రమే కాదు, మీ రక్తం కూడా. రాజారావు ఏమనుకుంటాడు అని కాదు, కూతురు ఎంత సంతోషంగా ఉందో అని ఆలోచించు. నేను వెళ్ళి వస్తాను, కానీ వెళ్లే ముందు ఒకటి గుర్తు పెట్టుకో. సూర్య అక్కకి కేవలం భర్త మాత్రమే కాదు, ఆమె పడిపోతున్నప్పుడు చేయి అందించిన దేవుడు కూడా అంటాడు చక్రి. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరు. మరొక రిక్వెస్ట్ అండి, కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.